హాయ్ హలో షాలోమ్ అందరికీ వెల్కమ్ టు గాస్పెల్ ఫ్యాక్ట్స్. నేను ఎవాంజలిస్ట్ జై పౌల్. ఇక్కడ మోషే యెహోవా కల్పిత పాత్ర అని కామాక్షి ధనరాజు అనే ఆవిడ ప్రస్తావించింది. దాని విషయాలు మనం ఈ రోజున విశ్లేషించబోతున్నాం. స్టే ట్యూన్ టు గాస్పెల్ ఫ్యాక్ట్స్. వెల్కమ్ బ్యాక్ టు గాస్పెల్ ఫ్యాక్ట్స్. మీరు చూసినటువంటి థంబ్నెయిల్ ప్రకారంగా అవునండి, మోషే యెహోవా కల్పిత పాత్ర అని కామాక్షి ధనరాజ్ అనే ఈవిడ ఒక ప్యానెల్ డిస్కషన్లో చాలా గొప్పగా మాట్లాడుతూ చాలా తన జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. 6-7 ఉన్నారు తనతో పాటు. వాళ్ళందరూ రకరకాలుగా 2 రోజులు టైం తీసుకొని రకరకాలుగా ప్రయాసపడ్డారు. క్రైస్తవ్యంపై, బైబిల్పై, బైబిల్ దేవుడిపై, పాత్రలపై బురద జల్లి ప్రయత్నం చేశారు. ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. అఫ్ కోర్స్ అలాంటి వాటికి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఏ సేవకుడు, పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు అని కాకుండా క్రైస్తవ విశ్వాసులు ఎవరు కూడా వాటికి రెస్పాండ్ కాలేదు. అవి అలానే పడున్నాయి. అయితే ఎందుకు రెస్పాండ్ కాలేదంటే ఆ వాస్తవాలు, సత్యాలేంటో మనకు బాగా తెలుసు కదండి. వీళ్ళ ప్రయాసం ఏమైందంటే కొండంత తవ్వి ఎలుకలు పట్టినట్టుగా వీళ్ళకి దొరికింది ఏమీ లేదు. అలా జరిగింది. క్రైస్తవ సమాజం కూడా వదిలేసింది, పట్టించుకోలేదు. అయితే పట్టింపు కలిగిన దేవుడు, చూచుచున్న దేవుడు, ప్రేమగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, శరీరాన్ని దాల్చుకొని కృపా సత్య సంపూర్ణుడుగా యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఆయన ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో కనికరం గలవాడు. బహుశా కామాక్షి ధనరాజు గారు ఆ రోజు తాను ప్రస్తావించినటువంటి విషయాలు మోషే కల్పిత పాత్ర, యెహోవా కల్పిత పాత్ర బేస్డ్ ఆన్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అని చెప్పి కొంతమంది మరి స్కాలర్స్, వెల్ నోన్ స్కాలర్స్ని ఆమె పరిచయం చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలు, ఆ తర్వాత తాను ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా ఏమీ లేదని చెప్పేసి మొత్తానికి మోషే ఉనికి, మోషే పాత్ర, మోషే అనే వ్యక్తి, మోషే అనే ఉనికి, మోషే జీవితము, ఆ తర్వాత మోషే ఆనవాలు ప్రపంచంలోనే ప్రపంచ చరిత్రలోనే లేదు అని చెప్పేసి నిరూపించే ప్రయత్నం చేసి వెళ్ళిపోయారు ఆవిడ. కానీ దేవుని యొక్క మహాకృప చాలా రీసెంట్గా ఐగుప్తు దేశంలో ఉన్న సీనాయి పర్వతం పైన చాలా చక్కని అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి పలకలు కనబడితే దాదాపు 8 సంవత్సరాలు ఆ లాంగ్వేజ్ని డీకోడ్ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే ఆయన రాసినటువంటి ఆ మాట డీకోడ్ చేసి ధృవీకరించారు. ఏంటంటే ఈ పలకలు దాదాపు 3800 సంవత్సరాల క్రితం నాటిది. అంటే అప్పుడు మోషే చరిత్ర బైబిల్ ప్రకారంగా 40 దినాలు 40 రాత్రులు దేవుడితో గడిపినటువంటి మోషే ఆ యొక్క సీనాయి పర్వతంపై దేవుడు చేవ్రాతితో రాసినటువంటి 10 ఆజ్ఞలు గల పలకలు తీసుకొని కిందికి వస్తాడు. అది బైబిల్లో ఉన్నటువంటి హిస్టరీ. సో ఆ హిస్టరీకి ఈ రోజు దొరికినటువంటి ఆ పలకలకి చాలా చక్కగా మ్యాచ్ అయింది. కనుక ఆ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ని బట్టి ప్రూవ్ అయింది ఏంటంటే మోషే కల్పితం కాదు, ఆయన పాత్ర కల్పితం కాదు, ఆయన ఉనికి కల్పితం కాదు, ఇది వాస్తవం అని తేల్చారు. మీకు క్వశ్చన్ తెలుసా? ఈ న్యూస్ బహుశా మీరు అనుకుంటున్నారేమో క్రైస్తవ న్యూస్ ఛానల్స్ దీన్ని తీసుకొచ్చారు బయటికి అనుకుంటున్నారేమో. కాదండి, ఈ న్యూస్ని బయటికి తీసుకొచ్చింది WION అనే న్యూస్ ఛానల్. ఇది మన భారతదేశానికి చెందింది. జీ నెట్వర్క్ వాళ్ళది. దీని ఓనరు ఒక హైందవుడే, పక్కా కట్టర్ హైందవుడు. ఆ ఛానల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత వివిధ రకాల వేరే వేరే ఛానల్స్లో కూడా ఈ న్యూస్ వచ్చింది. కానీ నేను చూసింది మాత్రం WIONలో చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఎందుకంటే ఇలాంటి వార్తల్ని మరి ఒక హైందవ ఛానల్స్ ధృవీకరించడానికి ఇష్టపడవు. ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు WION ఛానల్. వాళ్ళు తీసుకొచ్చినటువంటి కథనాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. అక్కడ ఏం మెన్షన్ చేయడం జరిగిందో వాళ్ళ మాటలను మీరే విని మొత్తానికి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. Welcome to our podcast, where we explore fascinating stories and ideas from various fields. In this episode, we uncover a stunning clue from an ancient Egyptian mine that could prove that the Bible was true and Moses was real. That could prove that the Bible was true and Moses was real. That could prove that the Bible was true and Moses was real. A researcher who has spent 8 years studying an inscription found at Serabit el-Qadim in Egypt's Sinai Peninsula has claimed that the words could mean Zot Moshe, Hebrew for "this is from Moses." This particular place is an ancient Egyptian mine, and if it does mean what Baron, the expert, says it does, it could prove that the book of Exodus is true and that Moses was a real person.
This inscription is part of a collection of over 24 Proto-Sinaitic texts that were seen for the first time in the early 19th. Scientists believe that these writings were etched by Semitic-speaking workers in the late 12th dynasty, around 1800 BC. Bar-On studied high-resolution images and 3D scans of the texts, Mail Online reported. His analysis led him to conclude that they are linked to a figure named Moses, either by someone who dedicated it to him or could have been etched by Moses himself. He is a prominent figure in the Bible. According to the religious text, Moses is the one whom God gave the 10 Commandments on Mount Sinai. He says that his findings hint at the presence of religious tensions in the region years ago. One of the examples is the reference to El, a deity that finds mention in early Israelite worship. There are also signs of the Egyptian goddess Hathor's name being defaced. Bar-On has a supporter in his academic advisor, Dr. Peter van der Veen, who also confirmed that it does say, "This is from Moses." He said, "You're absolutely correct. I read this as well. It is not imagined." However, other experts do not agree with Bar-On and his interpretation of the inscription. They argue that even though Proto-Sinaitic is the earliest known alphabet, its characters are extremely hard to decipher. One of them has warned that such decoding of inscriptions can twist facts and present a wrong picture of history. Dr. Thomas Schneider, Egyptologist and professor at the University of British Columbia, says the Moses claims are unproven and misleading. The ancient turquoise mines carry inscriptions dating to the reign of Pharaoh Amenemhat III. Bar-On analyzed 22 of them. Some experts believe that Pharaoh Amenemhat III is the pharaoh mentioned in the Book of Exodus, the second book of the Bible. The book is the first part of the tale about the origin myth of the Israelites, according to which they stopped being slaves in biblical Egypt with the help of the deity Yahweh. The 3D scans and images were studied at Harvard's Semitic Museum. Bar-On grouped the inscriptions into 5 categories, including dedications to the goddess Baalat. Then there are signs of defacement, as some carvings etched in honor of Baalat appeared to have been scratched over by El worshippers. Another sign of rebellion against Egyptian authority is the burned Baalat temple, built by Amenemhat III, and references to the Gate of the Accursed One, seemingly a nod to Pharaoh's Gate. Then there is also a second possible reference to Moshe, or Moses, in other carvings. Bar-On told Patterns of Evidence, "Thanks for tuning in to this incredible story. If this episode resonated with you, don't forget to hit the like and subscribe button for more captivating stories to come. Stay tuned." చూశారు కదా. సో ఇలాంటి ఎవిడెన్సెస్ ఇంత క్లియర్గా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కనబడుతున్నప్పుడు ఇప్పుడు మీరేం చెప్తారు కామాక్షి ధనరాజు గారు? మీరేం చెప్పొద్దు. మళ్ళీ ఎస్తేర్ ధనరాజుగా క్రైస్తవ ప్రపంచంలోనికి రావాలని, ఒక సేవకుడిగా, భారం కలిగినటువంటి ఒక దీన సేవకుడిగా, దేవుని యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి, దీర్ఘశాంతమును బట్టి నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుపై, దేవుని యొక్క ప్రవక్తలపై దయచేసి అనుమానించకండి. మీరు ఆల్రెడీ అనుమానించి క్రైస్తవ యొక్క జీవితాన్ని మీరు ఆపేసుకున్నారు. ఇప్పటికేం కాలేదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే హక్కున చేర్చుకున్నటువంటి తండ్రి మన దేవుడు, అలాంటి గొప్ప ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన కూడా 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు మీ కొరకు. సో ఒక సేవకుడిగా నేను కూడా మనవి చేస్తున్నాను, ఇలాంటి దుస్సాహసం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. బైబిల్ సత్యనిత్య గ్రంథము, యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, దానికి మేము కూడా సాక్షులు. కనుక మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రభు వైపు తిరగాలని మనవి చేస్తూ, ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీరు మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ రూపంలో మీ కామెంట్స్ తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు ఈ యొక్క ఛానల్ని పరిచయం చేసి ప్రోత్సహించండి. తిరిగి ఇలాంటి వార్తలతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. అందరికీ సెలవు.